హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది గోనె సంచి అండి. బియ్యం వస్తాయి కదా మనకు. అప్పుడు పాతకాలంలో ఇవే బ్యాగులు వచ్చేది. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ వచ్చినాయి, కానీ ఫస్ట్ అయితే ఇవే ఉండేది బ్యాగులు. వీటితోటి చిన్నగా ఒక డోర్ మ్యాట్ చేద్దామనేసి నేను తీసుకున్నాను ఇది. ఎందుకంటే ఇవి మా స్లాబ్ దగ్గర పిల్లర్స్కి కడుతున్నారు. నేను తీసుకున్న ఒకటి పర్టికులర్గా ఏం తేలేను, ఇంట్లో ఉన్నది కాబట్టి తీసుకొని ఒక డోర్ మ్యాట్ చేద్దామన్నట్టుగా చిన్నగా రౌండ్ షేప్లో ఇది ప్లేట్ పెట్టి దాని లెవెల్లో నేనైతే ఒక రౌండ్ అయితే కట్ చేస్తున్నాను. ఇట్లా దాని లెవెల్లో తీసుకుంటున్నాను మొత్తము. ఈ బ్యాగులే ఖరాబ్ అయిపోయినాయండి ఇప్పుడు. ఇది కూడా చాలా రేటు. మేము కొనుక్కొచ్చాము. ఇది ఒక్క బ్యాగ్ 25 రూపాయలంట. ఇదైతే బ్యాగు ప్లాస్టిక్ బ్యాగులు అయితే ఫుల్ ఉంటాయి, కానీ ఇవైతే చాలా రేటు. పిల్లర్స్ కట్టడానికి అనేది తెస్తే ఇలా రౌండ్గా మనము గీసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే షేప్ కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు, అంతే. ఎట్లయినా అందాలుగా తెలిస్తే కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం రౌండ్ కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసినాక అది ఎక్కడ తిప్పితే అక్కడ ఎక్కువ తక్కువ అనిపిస్తుంది, కానీ రౌండ్ ఉంది అసలు. ఇది చేసినాక మనం ఇలా పీసులు చేసుకోవాలండి. బ్యాగు మొత్తము ఇలా ఇలా పీసులు చేసుకొని ఇలా పోగులు తీసుకోవాలి. కొంచెం చాలా లుక్ పరంగా చాలా బాగుంటుందండి. ఇదిగా ఇలా అన్నీ మొత్తం తీసేసుకోవాలి. అంటే జర కొంచెం ఓపిక, మంచిగా ఏదైనా తయారు చేయాలంటే కొంచెం ఓపికనే అవసరము. ఇలా కట్ చేసినాక నేను ఇలా తీసా చూడండి. సన్నగా కట్ చేసి ఇలా 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 అన్ని పీసులన్నీ ఇలా కట్ చేసుకొని, అవి మనకు పోగుల్లాగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా అన్నట్టుగా నేనైతే ఒక రకంగా ఇట్లా మొత్తం తీసేసా. ఇవి తీసుకొని ఇలా అన్నీ రౌండ్గా పెట్టాలండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పీసు ఇలా మనం కుట్టుకు రావాలి. ఖాళీ మిషన్ మీద అయితే సూది ఖరాబ్ అవుతుందండి. నేను కుట్టిన ఒక సూది పట్టుమంది, అందుకోసం చేతితోటి ఇలా మొత్తము సూదారం పెట్టుకుని ఈజీగా దిగుతుందండి. ఏం లేదు, మొత్తం ఇట్లా రౌండ్గా కుట్టుకోవాలి సూదారంతో. ఇది ఇలా మొత్తము జాలీగా ఉంటుంది కదా, ఈజీగా కుట్టవచ్చు. మంచిగా గట్టిగా కుట్టుకోవాలి. ఇలా మొత్తం కుట్టుకుంటూ పోవాలి. మొత్తం ఇలా కొంచెం ఓపికగా కుట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఏదైనా మనం చేసుకుంటే, మనం చేసిన ఐటెం చూసుకుంటుంటే అది వేరే ఉంటుంది. యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి. మంచిగా ఉంది. అప్పుడైతే ఇవే సంచులు వేసేది, ఇంకా మ్యాట్లు లేకుండే, ఏం లేకుండే. ఇలానే ఇవి బ్యాగు సగం ముక్క కట్ చేసి వేసుకునేది. కాళ్ళ ముందల డోర్ దగ్గర ఇవే బాగా నీళ్లు పీల్చుకుంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయి, కొత్త కొత్త బ్యాగులు వచ్చినాయి, మళ్ళీ డోర్ మ్యాట్లు అయితే ఏమేమో వచ్చినాయి. అట్లా ఇదిగోండి, ఇట్లా మొత్తం ఇంకొక పీస్ ఇట్లా ఒక దాని మీద ఒకటి పేర్చుకుంటా మొత్తం కుట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలానేనండి. మ్యాట్ మొత్తం ఇలానే బ్యాగ్ కట్ చేసుకొని తీసుకోవాలి. చిన్నగా ఇక్కడ కిందికి మనం కుట్టే దగ్గర ఇప్పం కదా, అది మొత్తం ఇలానే కుట్టుకోవాలి.
చేయితోటే కుట్టుకోవాలి. ఇలా పీసులు మొత్తం ఇంకా చేసుకొని మొత్తం కుట్టేసుకోవాలి. ఇదిగోండి నేను కుట్టిన, ఇదిగోండి మనం బ్యాగ్ వెనకాల ఉంటుంది కదా రౌండ్ తీసుకున్నది, అది కుట్టడానికి కూడా ప్లస్ మనం మొత్తం చింపాం కదా, మొత్తం పీసులు అవి తీయం కదా పోగులు, అలాంటప్పుడు ఇలా మొత్తము కుట్టేసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉంటుందో రౌండ్గా అన్ని పీసులు తీసుకొని ఇదిగోండి ఇలా ఇదిగోండి మొత్తం. దాని వెనకాల ఒక క్లాత్ వేసుకుందామండి. నేను టీషర్టు వాడని టీషర్ట్ ఉంటుంది కదా, అదైతే నేను రౌండ్గా కట్ చేసి కుట్టేస్తున్నాను. నేను దీనికి ఇది కట్ చేసుకుందాం, ఎందుకంటే ఇక అది కూడా బాగానే ఉంటుంది, బ్యాకే కదా, కానీ ఇది ఒకటే ఉంటే నీట్గా అనిపిస్తుంది జర అన్నట్టుగా ఇది వేస్తున్నాను నేను క్లాత్. కానీ దానంతా కాకుండా కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాం కదా, కొంచెము ఇది కొంచెం బయటికి కట్ చేసుకోవాలి మనం. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. నేనైతే ఆ ప్లేట్ అంతనే తీసుకున్నా, అదే బస్తానైతే ఇప్పుడైతే కొంచెం ఇది పెద్దగా పెడుతున్నా. కొంచెం ఫోల్డ్ చేసినా కానీ ఆ బ్యాగు ఆ బస్తా పైనకి వెళ్ళి వస్తుంది, మంచిగా ఉంటుంది. ఒక్కోసారి ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తము. రౌండ్గా కట్ చేసిన నేనైతే ఇలా కట్ చేసుకోవాలి. మ్యాట్ కన్నా కొంచెం పెద్దగా ఉంటే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. లుక్ పరంగా కూడా చాలా బాగుంటుందండి, బాగుంది. ఇగో సూదారము మిషన్ మీద అయితే అస్సలు వద్దండి, నాకైతే సూది ఇరిగిపోయింది. ఎందుకంటే మందం ఉంటుంది కదా, ఒకటి అందులో వెళ్ళదు అసలు, అందులో ఇరిగినాక ప్రాబ్లం అవుతుంది. చేయి మీదనే కుట్టుకోవచ్చు అండి. జర మందం దారం పెట్టుకొని కుట్టుకుంటే ఇది క్లాస్ వేసుకున్నాం అనుకోండి అసలే పోదు, అసలు బాగుంటుంది. ఇదిగోండి మొత్తం ఇలానే అయితే కుట్టేసాం. ఇవన్నీ ఎక్స్ట్రాలు ఉన్నాయన్నీ కట్ చేసుకోవాలండి. బ్యాగ్ పక్కకు ఉంటాయి కదా, ఇవి ఎక్కువ ఉన్నాయన్నీ కట్ చేసుకోవాలి. ఇవి ఇలా ఎక్కువ ఉన్నాయి కదా, ఇట్లా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం చుట్టూరా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా అంటే నీట్గా అనిపిస్తుంది. ఇదిగోండి కొంచెం టైం తీసుకొని కుట్టామనుకోండి ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది. ఇదిగోండి ఇది వెనకాల ముందల మొత్తం గట్టిగా కుట్టేసుకుంటామండి, అసలు పోయే సమస్య లేదు. చాలా బాగుంది. నేను ఒక బ్యాగ్ తీసుకొని కట్ చేసుకొని కుట్టానండి. ఇది చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందండి. నేను ఏదైనా వీడియో పెట్టాననుకోండి ఆ వీడియో మీకు వస్తుంది. ఇదో నాకు తెలిసిన వీడియో ఏది పెట్టినా కానీ మీకు వస్తుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. ఎలా ఉందో నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకుంటే నచ్చలేదని చెప్పండి. ఎలా ఉందో మీరు చెప్పండి. లైక్ చేస్తే వీడియో మరి కొంతమందికి చేరుతుందండి. థ్యాంక్ యూ. నీళ్ళు బాగా పీల్చుకుంటుంది ఇదైతే.